హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎం నాగిరెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఎండోక్రోనాలజిస్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సో ముందుగా ఇప్పుడు వింటర్ సీజన్ నడుస్తుంది కాబట్టి వింటర్ సీజన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్లో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అంటే ఎక్కువ జబ్బులు బారిన పడుతూ ఉంటారు. కోల్డ్, ఫీవర్, ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అని ఇలా ఎన్నో వస్తూ ఉంటాయి. వాటి నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? సో, మనం ఈ టాపిక్‌ను 2, 3 భాగాలుగా విభజించుకుందామా. సో, జనరల్‌గా ఎఫెక్ట్ అయ్యే పాపులేషన్ చిల్డ్రన్ లెస్ దాన్ 10 ఇయర్స్ లేకుంటే ఎల్డర్లీ. యూత్ పాపులేషన్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్. మళ్ళీ మన ఇండియాలో 2 భాగాలు చేసుకోవచ్చు. సౌత్ ఆఫ్ ఇండియాకి అంత ఎక్కువ చలి తీవ్రత ఉండదు. సో, నార్త్ ఆఫ్ ఇండియాలో చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత ఇన్ఫెక్షన్లు మెయిన్‌గా వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్లు. దాంతో పాటు మనం సరిగ్గా చూసుకోకుంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇంకా లాస్ట్ కేటగిరీ నిజంగా చలి బాగా 0 డిగ్రీకి దగ్గరలో అనమాట. -1, 2 లేకుంటే +1, 2, 3, 4 ఆ దగ్గరికి పోతే ఫ్రాస్ట్ బైట్లు ఏంది, దాని నుంచి ఎట్లా మనము సేవ్ చేసుకోవాలా అన్నది. సో జనరల్గా మన దేశంలో పెద్ద ట్రెండింగ్లో లేదు, కొద్దిగా ఖర్చు ఎక్కువ కాబట్టి మనం పట్టించుకోం. కానీ ప్రీ వింటర్ అని వ్యాక్సినేషన్ తీసుకుంటారు అనమాట. వేరే దేశాలలో, కొన్ని దేశాలలో కంపల్సరీ కూడా అనమాట వ్యాక్సినేషన్ తీసుకోవడము. సో అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట ఇదంతా ప్లానింగ్ వింటర్కి. సో దట్ ఇన్ఫెక్షన్, హాస్పిటలైజేషన్ కాకుండా ప్రివెంట్ చేస్తే వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మంచిదేనా అలా ముందే? మంచిదేనా అంటే బేసిక్ ఏంటంటే వేరే ప్రపంచంలో రూల్స్ ఏంది అంటే, చిన్నపిల్లలకి ఎట్లా వాళ్ళు వ్యాక్సినేషన్ డోసెస్ షెడ్యూల్లో ఉంటారు కాబట్టి దే విల్ బి కవర్డ్. అడల్ట్స్ని ఎప్పుడు ఎవ్వరు కంపల్సరీ చేయరనమాట. ఇఫ్ యూ వాంట్ యూ హ్యావ్ టు అంటే మనం డబ్బులు పెట్టి తీసుకోవాలా. అడల్ట్స్కి ఓవర్ 50 విత్ సమ్ కోమార్బిడిటీస్, హార్ట్ ప్రాబ్లమ్, షుగర్, బీపీ ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకోవాలా. వాళ్ళని పిలిచి ఇస్తారనమాట వాళ్ళే గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఇంకా ఓవర్ 60 విత్ కోమార్బిడిటీస్, వితౌట్ కోమార్బిడిటీస్ కంపల్సరీ తీసుకుంటారు అనమాట. ఎందుకంటే ఎవరి 10 మందికి మనం వ్యాక్సిన్ ఇచ్చినాం అనుకోండి, ఒక్క హాస్పిటల్ అడ్మిషన్ విత్ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ప్రివెంట్ చేయగలిగినా కానీ ఇట్ విల్ బి అ లాట్ ఆఫ్ మనీ సేవ్డ్ ఫర్ ద సిస్టమ్ అనమాట. సో వ్యాక్సిన్ల వల్ల మంచి ఛాన్స్ ఉంది ఇవన్నీ ప్రివెంట్ చేయడము. అంటే ఇంకోటి కూడా మా కోమార్బిడిటీ అంటే హాస్పిటల్కి పోయి వాళ్ళు ఒకవేళ రిటర్న్ వచ్చినా కానీ కూడా లైఫ్ స్టైల్ ఏంటంటే వాళ్ళు ప్రీ ఇన్ఫెక్షన్ లెవెల్స్, వాళ్ళు ఉన్న స్టడీ లెవెల్స్కి పోలేరు అనమాట. అది ఎల్డర్లీలో. సో ఇదంతా ప్రివెంట్ చేయడానికి. సో మన దేశంలో వ్యాక్సిన్ అన్నది ఇంకా పెద్ద ప్రాబల్యం లేదు. సో మనం అట్లీస్ట్ ఇప్పుడు చెప్పినప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్, సో జూన్ జూలై నుంచి స్టార్ట్ చేస్తారు. జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో తీసుకుంటే అది మన వింటర్కి వీటి టైడ్ అస్ ఓవర్ అన్నమాట. అంటే వింటర్ వచ్చి ఒక 3 months ముందే తీసుకోవాలి ఏదన్నా వ్యాక్సిన్. అంతేమంటే వ్యాక్సిన్ అంటే మనం డెడ్ వైరస్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ వైరస్ని లోపల బాడీలోకి పంపిస్తున్నాము. అది రికగ్నైజ్ అయ్యి మన ఇమ్యూనిటీని రెడీ కావడానికి మినిమం 1-2 days to 1-2 weeks అనమాట. అదే కదా ఇంతకుముందు కోవిడ్ 1, 2 అంటే ఏంటంటే 1 విల్ బి అ స్టార్ట్, అంత అది దానివల్ల కవర్ రాదు. కానీ సెకండ్ తీసుకున్నాక గుడ్ ఇమ్యూనిటీ వస్తుంది అన్నట్లు అనమాట. దీంట్లో మనం ఎవ్రీ ఇయర్ తీసుకుంటా పోతే ఎవ్రీ ఇయర్ ఒకటే వ్యాక్సిన్. ఒకటే వ్యాక్సిన్. అంటే జనరల్ గా అందరూ వ్యాక్సినేషన్స్ అంటే 2-3 doses అనుకుంటారు. దీనికి అవసరం లేదు. ఎవ్రీ ఇయర్ ఒక వ్యాక్సిన్ తీసుకుంటుంటే, ఎవ్రీ ఇయర్ ఒక వ్యాక్సిన్ తీసుకుంటే అదే లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ బూస్టర్ లాగా పనిచేస్తుంది అనమాట. రైట్ మాది. సో వ్యాక్సిన్స్ ఫర్ వింటర్, ఇన్ఫ్లుయెన్జా, మెయిన్లీ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా, నిమోనియా ఇన్ఫెక్షన్లు ప్రివెంట్ చేయడానికి అనమాట. అది కాక మనం యాక్చువల్గా స్ట్రైట్ కోల్డ్ వల్ల మనం ఎప్పుడు సౌత్ ఆఫ్ ఇండియా యాజ్ ఇన్ బెంగళూరు, చెన్నై, మనం హైదరాబాద్లో చూడం. కానీ నార్త్ ఆఫ్ ఇండియాలో విపరీతంగా కోల్డ్ అట్ ద పీక్ 0 దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో దీంతో ఏమవుతుందంటే మనం సరిగ్గా కవర్ చేయకుంటే ఎక్స్ట్రీమిటీస్లో ఫ్రాస్ట్ బైట్ వస్తుంది అనమాట. ముక్కు, మూల, ఫింగర్స్ ఇవన్నీ అన్నది. సో కంపల్సరీ ఒకవేళ అంత కోల్డ్ ఉంటే ఇంట్లో ఉన్న మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ జనరల్గా ఇదంతా ప్రొటెక్షన్ లేని వాళ్ళకు ఏదో ఒకటి చూసుకోవాలన్నమాట. ఆ నియర్ కోల్డ్ పోయినప్పుడు అట్లీస్ట్ ఎక్స్ట్రీమిటీస్ని చూసుకోవాలా. సో అది ఫ్రాస్ట్ బైట్. మనం ఇన్ఫెక్షన్ల గురించి మాట్లాడాలా అంటే జనరల్గా చలి కాలం ఉన్నప్పుడు కొద్దిగా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వైరస్ has got a higher chance to be alive for a longer time, and then movement ki ఒకరినొకరు ఇన్ఫెక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం ఎక్కడన్నా క్లోజ్డ్ ఏసీలో అట్లాంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరన్నా తుమ్ముతున్నారు, దగ్గుతున్నారు, ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది అంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదో ఒకటి తీసుకోవాలి. ఇంకొకటి ఎప్పుడంటే ఫ్రెష్ లైమ్ ఆర్ సంథింగ్ లైక్ వైటమిన్ సి ఆల్వేస్ ప్రివెంట్స్ ద వైరల్ ఇన్ఫెక్షన్. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే 4 నెలల్లో మనం ఇన్ఫెక్షన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. మరి ఈ చలికాలంలో ఎండ ఉంటుంది కదా సార్, ఆ ఎండలో కూర్చోవడం వల్ల కూడా మనకి ఏమైనా యూజెస్ ఉన్నాయా? లాభము నష్టము అన్నది ఏం లేదు, కానీ లాభమే ఎక్కువ ఉంటుంది అనమాట. వైటమిన్ డి ఒకటి ప్లస్ హ్యాపీనెస్ కూడా జరుగుతుంది కాబట్టి, కానీ నష్టం అయితే ఏం లేదు. ఓకే. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసేస్తారు. ఈ సీజన్లో అందరికీ యూస్ఫుల్ అయ్యేది. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.